నెల రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూ తొలగించిన టీ20 ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ సాయంత్రం జరగనున్న ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు సాయంత్రం జరిగేటువంటి టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్. ప్రధానంగా ఈ మ్యాచ్ కోసం మొత్తం యావత్ క్రికెట్ అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. విశాఖలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్కి ఒక సరైన సమాధానం చెప్పాలి. గతంలో చాలా బాకీలకి ఈరోజు బాకీ తీర్చే విధంగా టీమిండియా ఆటగాళ్లు తమ సత్తా చాటాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ నెంబర్ 1 టీమిండియా ఖచ్చితంగా న్యూజిలాండ్ మీద గెలిచి తీరుతుంది. టీ20 వరల్డ్ కప్ని హ్యాట్రిక్ సాధిస్తుంది. ఎందుకంటే గతంలో 2 సార్లు మనం టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్నాము. 2007, 2024, 2026లో కూడా టీ20 వరల్డ్ కప్ని టీమిండియా తీసుకురావాలనేటువంటి ప్రధాన అభిప్రాయాన్ని అందరూ వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఉన్నాం. మనతోటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఉన్నారు, క్రికెట్ అభిమానులు. వాళ్ళతో మాట్లాడదాం. ఏమంటారు, ఎలా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్ అంటారు? చాలా హోరాహోరీగా సాగుతుంది. హై స్కోరింగ్ మ్యాచ్ చూస్తాం. 2 టీములు బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. మన ఇండియా డామినేట్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే ఇంకా బాగుంటుంది. న్యూజిలాండ్ టీంకి ప్లస్ పాయింట్లు ఏమున్నాయంటారు? వాళ్ళ ఓపెనర్స్ చాలా బాగా ఆడుతున్నారు. బౌలింగ్ కూడా బాగుంది. లాకీ ఫెర్గ్యూసన్, హెన్రీ బాగా చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్ ఏమంటావు? చాలా హోరాహోరీగా ఉంటుంది. లాస్ట్ వరకు వెళ్ళే చాయిస్ ఎక్కువ ఉంటుంది. బాగుంటుంది మ్యాచ్ మాత్రం చూడడానికి. ఎలా ఉంది టీమిండియా ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ అంటే సంజు శాంసన్ ఓపెనర్, అలాగే అభిషేక్ శర్మ వస్తే బాగుంటుంది. అలాగే బౌలింగ్లో బుమ్రా చాలా కీ పాయింట్స్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మరి న్యూజిలాండ్ టీం చాలా గట్టి టీం మనం చూసాం. సెమీఫైనల్లో వాళ్ళ పోరాడిన రీతి మనం చూసాం. ఎలా ఉండబోతుంది? అదే చూసుకోవాలి. మనలు కూడా ఏంటంటే మ్యాచ్అప్స్ చూసుకొని బౌలింగ్ కూడా ప్రిపేర్ చేయించుకొని బాగా వేపిస్తే ఇంకా బాగుంటుంది. అక్షర్ పటేల్ కూడా మెజర్ ప్లే చేసే అవకాశం ఉంది ఓపెనర్స్తో. మెయిన్ అంటే ఇవాళ స్కోర్ ఎంత ఉండాలంట? అంటే పవర్ ప్లే తీసుకుంటే ఎంత ప్లే చేయాలి? ఒకవేళ బౌలింగ్ అయితే ఏ రకంగా ఉండాలి? బ్యాటింగ్ అయితే చేజింగ్ చేయడానికి ఎంత స్కోర్ ఉంటే బాగుంటుందంట? చేజింగ్ చేయడానికి అయితే మినిమం 200 అయితే ఫైనల్ కాబట్టి కొంచెం ప్రెజర్ ఉంటుంది. బట్ 190 పార్ స్కోర్. బట్ 70% రెడ్ సాయిల్ కాబట్టి ఈజీ ఉంటుంది. జూ కూడా కొంచెం స్ప్రే చేస్తాను గట్రా రాకుండా పర్లేదు, చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్లో అలాగా చూసాం కాబట్టి వాంకేడీలో సేమ్ ఇట్లానే ఉండొచ్చు. అంటే టాప్ ఆర్డర్ కొంచెం ఇబ్బందిగా ఉంది. మనం చూసాం గతంలో ఉన్న ఓపెనర్ బ్యాట్స్మెన్ సరైనటువంటి లేని పరిస్థితి. కానీ బాగుందంటారు. మిడిల్ ఆర్డర్ బాగానే ఉందా టీమిండియాకి? యా బాగుంది. ఇప్పుడు తిలకరం ఇప్పుడైతే ఇంకా హిట్టింగ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. బ్యాక్ ఇంకా స్ట్రాంగ్ అయింది టీం మాత్రం. ఇంకా ఓన్లీ 1 ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకొస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎలా ఉండిపోతుంది ఇవాళ మ్యాచ్? ఎలా ఉంటుందంటే ఇవాళ మ్యాచ్? ఈరోజు తప్పక ఇండియా డామినేట్ చేస్తుందండి. రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి 200 కొట్టకపోతే ఓడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తప్పక చేజింగ్ అనే వాళ్ళు గెలవచ్చని ఉన్నాయి. ఎక్కువ శాతం అక్కడ టీ20 వరల్డ్ కప్ ఇప్పుడు వరకు చేజింగ్ ఒకటే గెలిచింది. 2024లోన అలా ఫస్ట్ బ్యాటింగ్ రోహిత్ శర్మ తీసుకుని అక్కడ గెలిచారు. కానీ ఎక్కువ శాతం టీ20 వరల్డ్ కప్ అనేది చేజింగ్లోనే గెలిచి ఉన్నారు. మినిమం అది బ్యాటింగ్ పిచ్ కాబట్టి 200 అబవ్ కొడితేనే మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. న్యూజిలాండ్ టీం కూడా చిన్న టీం అయితే కాదు, వాళ్ళు చాలా పవర్ఫుల్ టీం. గతంలో కూడా 1-2 ఓటములు మనం చూసాం న్యూజిలాండ్ మీద. ఎలా ఉంది న్యూజిలాండ్ టీంకి ప్లస్ పాయింట్ ఏం కనిపిస్తుంది? ప్లస్ పాయింట్ అంటూ పవర్ ప్లే చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేసింగ్ పరంగా పర్లేదు, చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మనం ఎలాగో వాళ్ళతోటి టీ20 సిరీస్ ఆడున్నాం. వాళ్ళు ఎలా ఆడుతారు ఏంటనేది మన వాళ్ళు చాలా క్యాలిక్యులేట్ చేసుకుని ముందుగానే అబ్జర్వ్ చేసుకుని ఉంటారు. దానివల్ల ఈ టీమిండియా చాలా ముందుగానే అవగాహన ఉంటుంది. బ్యాటింగ్ పరంగా అయితే టీమిండియా చాలా బాగా డామినేట్ చేస్తుంది. బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఏమనుకుంటున్నావు? నీ అభిప్రాయ ప్రకారం టీమిండియాలో ఏ మార్పులు చేస్తే బాగుంటుంది? బౌలింగ్లో ఎవరు మార్చాలనుకుంటున్నావు? బ్యాటింగ్ వైపు ఎవరు మార్చితే బాగుంటుందంట? బ్యాటింగ్ అంటూ కుల్దీప్ యాదవ్ తెస్తే బాగుంటుందని అభిప్రాయం. ఎందుకంటే అతను ఛాంపియన్ ట్రోఫీలో కూడా చాలా బాగా ఆడాడు. అప్పుడు న్యూజిలాండ్ ఫైనల్స్లో ఛాంపియన్ ట్రోఫీలో 2-3 వికెట్లు తీసుకున్నాడు. అందుకే అభిషేక్ శర్మ విఫలం అవడం పట్ల ఏదైనా అసంతృప్తి ఉందంట? అలాగంటూ లేదు. బ్యాట్స్మెన్కి అంటూ కొంచెం మోటివేషన్ ఇవ్వాలి. మరి కిందిసారి మనం కోహ్లీని చూసాం, ఇప్పుడు కూడా అభిషేక్ శర్మని చూస్తామని భావిస్తున్నాం. ఎలా ఉండిపోతుందంట ఇవాళ మ్యాచ్? ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా
ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ మనం మొదటి నుంచి చూడొచ్చు. హేమీలంతా కూడా తలబడుతున్నారు, ఆడుతున్నారు. ఎలా ఉండబోతుంది ఇవాళ మ్యాచ్? ఈరోజు వాన్ఖేడేలో అయితే బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ చేసేస్తారు. ఇప్పుడు గుజరాత్లో పెద్ద పిచ్ కాబట్టి ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఎవరిదైతే చేజింగ్ వాళ్ళకి డ్యూ వస్తుంది కాబట్టి చేజింగ్ చాలా ఈజీ చేయొచ్చు. అంత ఈజీగా అయినంత వరకైనా మన ఇండియాకి బూమ్రా ఉన్నాడు కాబట్టి బూమ్రా ఉన్నంత వరకు మ్యాచ్ మందే. ఇంకా న్యూజిలాండ్ టీంకి ప్లస్ పాయింట్ ఏమున్నాయంటారు? న్యూజిలాండ్ టీంలో ఓపెనర్స్ ఉన్నారు, ఇద్దరు ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని బ్రేక్ చేస్తే ఇంకా ఇండియా ఇంకా గెలుస్తుంది. ఒకవేళ ఈరోజు మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ బ్యాటింగ్ అవ్వాలంటావా, లేకపోతే ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలంటారా? ఇండియా అయితే స్టార్టింగ్లో టాస్ గెలిచి బౌలింగే బెటర్, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఉంటుంది కాబట్టి బౌలింగ్ చక్కగా పడదు, చేసి చేయడానికి ఈజీగా ఉంటుంది. అహ్మదాబాద్లో గతంలో చాలా మ్యాచ్లు చూసాం, చాలా ఫైనల్స్ చూసాం, మిగతా మ్యాచ్లు చూసాం. ఎలా ఉండబోతుంది ఈరోజు అహ్మదాబాద్ స్టేడియంలో? స్కోర్ ఎంత ఉంటే చేసి చేయడానికి అవకాశం ఉంటుందంట? ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200+ కొట్టాలి. 200+ కొడితేనే ఈజీగా ఉంటుంది ఇంకా చేసి చేయడానికి. లేకపోతే చేజింగ్ చాలా ఈజీ. ఇంకా 200 బిలోలో తగ్గించాలి వాళ్ళని ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే. ఇది అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం. ఖచ్చితంగా టీమిండియా ఈరోజు అద్భుతమైన విజయాన్ని సాధించి మొత్తం ఈ మహిళా దినోత్సవం రోజున ఒక బహుమతిగా టీమిండియా సంబంధించినటువంటి మొత్తం ఈ T20 వరల్డ్ కప్ని ఇండియాకి T20 వరల్డ్ కప్ తీసుకురావాలన్నటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా టీమిండియా బ్యాటింగ్ చాలా బాగుంది, బౌలింగ్ లెంత్ కూడా బాగుంది. న్యూజిలాండ్ మీద చాలా విషయాల్లో ప్లస్ పాయింట్గా టీమిండియా ఆటగాళ్ళు ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు టీమిండియా గెలుపు ఖాయం. ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించేటువంటి దిశగా టీమిండియా ఆటగాళ్లు తమ సత్తా చాటుతారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.